ఏ క్షేత్రానికైనా ఆంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. క్షేత్రపాలకుడు కొలువై ఉన్న ఈ ఆలయానికి బేతాళ స్వామి క్షేత్రపాలకుడుగా ఉండడం ఇక్కడ విశేషం. బేతాళ స్వామి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి రూపమే. అందుకే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్న ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా బేతాళ స్వామి ఉంటాడు. గర్భాలయంలో ఉన్న ఆ క్షేత్రపాలకుడైన ఆ బేతాళ స్వామిని వీక్షిస్తే మన యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా ఇక్కడి బేతాళ స్వామివారికి ఎలాంటి అలంకరణ ఉండదు. ఆ బేతాళ స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులందరూ కూడా కనులారా వీక్షించి తరిస్తూ ఉంటారు. ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా బేతాళ స్వామివారి ఆలయంలోకి అడుగు పెడితే చాలు, అవన్నీ కూడా పారిపోతాయి. దుష్టశక్తులకు ఆంజనేయ స్వామి అంటే ఎంత భయమో బేతాళ స్వామి అంటే కూడా అంతే భయం. అందుకే కొండగట్టు ఎంతో మహిమాన్విత క్షేత్రం. ఒకవైపు ఆంజనేయుడు, ఆయనకు క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్న బేతాళుడు కొలువై ఉన్న ఈ దేవాలయం ఎంతో విశిష్టతమైనది. అందుకే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ కొలువై ఉన్న బేతాళ స్వామిని, ఆంజనేయ స్వామి వారిని తప్పక దర్శించుకోవాలి.